హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సరదా ఖాళీగా ఉన్నా ఏం చేద్దాం అని చెప్పి సురేష్ గారిని అడిగితే ఇంకేం చేద్దాం, చికెన్ తీసుకురా అన్నాడు. చికెన్ తీసుకొచ్చాను. తీసుకొచ్చాక ఏం చేద్దాం అంటే పొలం వచ్చేసి శుభ్రంగా మోటార్ షెడ్ దగ్గరికి వచ్చేసి అవి కడిగేసుకుని పాక దగ్గరికి వెళ్ళి వాటికి ఉప్పు, కారం, మసాలా అన్నీ దట్టంగా దట్టించి బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్నాం. పెట్టుకున్నాక ఏం చేస్తారంటే ఇంకేం చేస్తాం, పొయ్యి వెలిగిద్దాం అన్నాడు. వెలిగించాం, ముగ్గురు పెట్టాం, ఆయిల్ వేసాం, శుభ్రంగా కలిపాము. అసలు మాకు మామూలుగా గరిటె పట్టుకోవడం చేతను కాదు. సురేష్ గారికి గైడెన్స్ వాళ్ళు అటు ఇటు ఏదో తిప్పేస్తున్నాను. తర్వాత శుభ్రంగా వచ్చేసిందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అది వచ్చిన వెంటనే ఇంకా మనం ఊరుకుంటామా, మామూలుగా చేయలేదు చికెన్ ఫ్రై. ఇందుకు ఉప్పు సరిపోయింది లేదని చెప్పి ఇంక ఉప్పు చూడమన్నాను. ఇదేమో సాల్ట్ తక్కువైంది అన్నాడు. నేనేమి ఇంగ్లీష్ చెఫ్లో సాల్ట్ వేస్తున్నాను పై నుంచి. మనకి ఎన్ని శాతకనే పర్వాలని చెప్పి గట్టించుకుని తిప్పాను. అరిటాకులు కోయడానికి వచ్చాం. అరిటాకులు కోసుకున్నాక అలా వస్తుంటే మామిడికాయలు కనిపించినాయి. మీకు టైం ఇంకా దగ్గర పడలేదు, కంగారు పడద్దు, చూద్దాం అని చెప్పి ఆగిపోయాను, కొయ్యలేదు. తర్వాత మళ్ళీ శుభ్రంగా అరిటాకులు కడిగేసుకుని మోటార్ షెడ్ వచ్చామండి స్పాట్ ప్లేస్కి. ఎంతసేపు వెయిట్ చేసింది దీనికోసం. మహారాజు మహేంద్ర బాహుబలి దాడడం అంటే తప్పేం కాదండి, అది మంచి నేచురల్ హెల్త్ డ్రింకే. ఇప్పుడు గట్టి పెట్టుకోలేని చేతులతో చికెన్ ఉండడం ఎలా ఉందనుకున్నాను. చాలా బాగుందండి.